అందరికీ నమస్తే. ఈరోజు మనం చూడబోయేది సూర్యుని గురించి, సూర్యకిరణాల గురించి మరియు సూర్యుని యొక్క వెలుతురు గురించి. దీంట్లో ఏముంది, అందరికీ తెలిసిందే కదా, సూర్యుని వెలుగు వస్తుంది. కొంతమందికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా తెలిసింది ఏమంటే పొద్దున్నే సూర్యుని వెలుగులో నిల్చుంటే విటమిన్ డి దొరుకుతుంది అని. ఇది మాత్రమే కదా మనందరికీ తెలుసు. దానికి మించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవంతా తెలుసుకుంటే మనకి సూర్యుడిని ఎందుకు సూర్య భగవానుడు అంటామని అర్థమవుతుంది. సో చూద్దామా. ఫస్ట్ థింగ్, మన సూర్యుని వెలుతురుతో మాత్రమే చూడకుండా సూర్యుని యొక్క కిరణాలు మనం చూస్తే అందులో 3 రకమైన కిరణాలు వస్తుంటాయి. ఏంటి అంటే ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు, సెకండ్ వచ్చి బ్లూ లైట్ అని అంటారు, థర్డ్ వచ్చి అల్ట్రా వైలెట్ రేస్ అని అంటాం. సో ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేది 3 రకాలుగా ఉంటుంది, ఏబిసి అని. సో దాని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఏంటి అని చూద్దాం. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే సూర్యునిలో మార్నింగ్ 5:30 అంటే సన్ రైజ్ తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ 10 o'clock వరకు ఉండే లైట్ని ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటుందన్నమాట. సో అందులో ఉన్న మార్నింగ్ ఉన్న సూర్యుని యొక్క కిరణాలలో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల మనకేంటి ప్రయోజనం అంటే మనల్ని యవ్వనంగా ఉంచడానికి, మన స్కిన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మన స్కిన్కి కావాల్సిన కొల్లాజిన్ అనే ఒక పోషక పదార్థం ఉంటుంది. అంటే కొల్లాజిన్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది. అది ఉంటేనే మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని పెంచడానికి కావాల్సిన అన్ని విశేషాలన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ రేస్లో ఉంటుంది. సో ఇన్ఫ్రారెడ్ రేస్ యూస్ చేసి పెద్ద పెద్ద స్కిన్ క్యాన్సర్, మళ్ళీ స్కిన్ డిసీజెస్ని కూడా క్యూర్ చేయొచ్చు అని సైంటిఫిక్గా చెప్తున్నారు. సో ఇంకా ఏమేంటి దీనిలో లాభాలు అంటే మనకి ఎనర్జీ దొరుకుతుంది, మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది తర్వాత వచ్చే వేడైన సూర్యకిరణాలు 12 గంటలకు 1 o'clockకి వచ్చే ఆ వేడి అయిన కిరణాల్లో అల్ట్రా వైలెట్ రేస్ ఉంటుంది. అది వచ్చి డైరెక్ట్గా స్కిన్ పైన పెడితే మనకు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డ్రైనెస్ లాంటివి వస్తాయి. అది రాకుండా మనం ఒక మార్నింగ్ 10 to 15 minutes అర్లీ మార్నింగ్ సన్లైట్లో ఉంటే చాలండి, మన స్కిన్ ఎప్పుడు హెల్దీగాను, మన స్కిన్ యవ్వనంగాను ఉంటుంది. నెక్స్ట్ థింగ్, బ్లూ లైట్ అంటారు. సో ఇంకొక విషయం ఇన్ఫ్రారెడ్ గురించి ఏమంటే, ఒక ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది చాలా చాలా అవసరం బాడీకి. ఎందుకంటే ఒక కార్ తీసుకున్నామంటే ఒక కార్లో ఒక ఇంజిన్ ఉంటుంది. సో కారు ఇంజిన్ కానీ కార్ నడవాలంటే ఇంజిన్కి పెట్రోల్ అనేది అవసరం. సో పెట్రోల్ సాయం ఎంత ఇంపార్టెంటో సేమ్ అలాగే అండి, మన బాడీని ఒక కార్గా ఊహించుకుందాం. మన బాడీ మన శరీరం ఎలా క్రియేట్ చేయబడింది అంటే సెల్స్ నుండి. సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ అన్నీ కలిసి బాడీ యొక్క పార్ట్స్ అని. సో పార్ట్స్ అన్నీ కలిసి మన శరీరంగా ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్క సెల్కి కూడా కావాల్సింది సెల్యులార్ లిక్విడ్ ఒకటి ఉంటుంది. సో ఆ సెల్యులార్ లిక్విడ్కి ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క హెల్ప్ కావాలి. మనల్ని యాక్టివ్గా ఉంచడానికి, మన బాడీలో ఉన్న ఫంక్షన్స్ అన్ని చేయడానికి ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేసి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లూ లైట్ అని అంటాం. ఈ బ్లూ లైట్ ఫోన్ ద్వారా, టీవీలోను, స్క్రీన్స్లో అంటే మూవీ హాల్స్లో స్క్రీన్స్లో అన్నిట్లోనూ ఎమిట్ అవుతుంటుంది. కానీ అది కాదు, అది వచ్చి ఆర్టిఫిషియల్ బ్లూ లైట్. ఈ బ్లూ లైట్ అనేది సూర్యకిరణాల నుంచి వస్తుంది. ఎప్పుడంటే 10 o'clock తర్వాత. ఇందులో ఏముంటుంది అంటే మెలటోనిన్, కార్టిసాల్ అని 2 కెమికల్స్ మన బాడీలో సెక్రెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి 2 ఏంటి అంటే, ఎక్కువ ఎండ వచ్చిందంటే, ఎక్కువ లైట్ ఉన్న ప్లేసెస్లో మనం నిద్రపోలేం. దానికి కారణం ఈ సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్స్ అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి అంటే, మెలటోనిన్ అంటే మనం నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది. కార్టిసాల్ అనేది ఇంకొక కెమికల్. సో ఆ కార్టిసాల్ ఉన్నప్పుడు మనం అవేకనింగ్ స్టేట్లో ఉంటాం, అంటే మేల్కొని ఉంటాం. ఎప్పుడైతే మెలటోనిన్ వస్తుందో అప్పుడు మనకి నిద్ర వస్తుంది అనమాట. ఇవి 2 కూడా మన బ్రెయిన్లో జనరేట్ అయ్యే కొన్ని కెమికల్స్. ఈ బ్లూ లైట్ ద్వారా ఇవి 2 కూడా యాక్టివేట్ అవుతాయి అని చెప్తున్నారు. సో మన నిద్రపోవడాన్ని, మనం మేల్కోవడానికి మెయిన్ అయిన రీజన్స్ వచ్చి ఈ కార్టిసాల్, మెలటోనిన్, ఇవి 2 కూడా కంట్రోల్ చేసేది ఈ బ్లూ లైట్కి ఉంది అంటున్నారు. నెక్స్ట్ థింగ్, అల్ట్రా వైలెట్ రేస్. ఇందులో 3 రకాలండి, అల్ట్రా వైలెట్ ఏ, బి అండ్ సి. సో ఏ అనే రేస్ వచ్చి మార్నింగ్ 10 o'clock తర్వాత వస్తుంది. బి అనే రేస్ వచ్చి ఆఫ్టర్ 12 o'clock అంటే మధ్యాహ్నం ఎండకి 2-3 గంటల లోపల ఉంటుందన్నమాట. సో ఈ సి అనే రేసు మన భూమి మీదకి రాకుండానే భూమి వచ్చి
అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సి అనే రేస్లో హెవీ అయిన టెంపరేచర్, హెవీ అయిన ఇది ఉంటుంది. సో అది మన స్కిన్ పైన పడితే స్కిన్ క్యాన్సర్స్, ఇంకా జంతువులకి కానీ మనుషులకి కానీ ఇంకా చెట్లకు కానీ అన్నిటికీ హానికరమైన విషయాలని అల్ట్రావైలెట్ సిలో ఉంటుంది. సో అది మన ఓజోన్ లేయర్ మన భూమి పైనకి రాకుండా అబ్స్ట్రాక్ట్ చేసేస్తుంది. సో ఇంకా అల్ట్రావైలెట్ ఏ అండ్ అల్ట్రావైలెట్ బి ఇవి రెండు కూడా భూమి పైకి వస్తాయి. సో ఇవి రెండింటి వల్ల ఏం యూస్ అని చూస్తే, అల్ట్రావైలెట్ ఏ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విటమిన్ డి అంటుంటాం కదా, అది ఇందులో నుంచే దొరుకుతుంది. సో మన స్కిన్ ద్వారా అల్ట్రావైలెట్ రేస్ లోపలికి ఎంటర్ అయ్యి ప్రతి ఒక్క సెల్లోనూ ఇన్సర్ట్ అయిన తర్వాత మన బాడీ యొక్క ఫ్యాట్ని యూజ్ చేసుకుని విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. సో ఇదే యాక్చువల్గా ప్రాసెస్. ఈ అల్ట్రావైలెట్ రేస్ ఏ ద్వారా మన బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది, మన బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండగలుగుతాము. అలాగే మనకి విటమిన్ డి దొరుకుతుంది. మన బోన్ డిసీజెస్ అన్నీ కూడా క్యూర్ అవ్వగల శక్తి వచ్చి ఈ యూవీఏ రేస్ ఇవ్వగలదు. నెక్స్ట్ యూవీబీ. ఇప్పుడు యూవీబీ ఏం చేస్తుంది అంటే, ఏదైనా వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మన బాడీకి విటమిన్ డి ఇవ్వగలదు అని చెప్తున్నారు. సో ఇంకొక విషయం ఏమంటే, యూవీ రేస్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి జరుగుతుంది. ఏంటి అంటే, మనం సంతోషంగా ఉండడానికైనా మనం దుఃఖంగా ఉండడానికైనా మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి 2 కెమికల్స్ అండి. ఒకటి డోపమైన్, ఇంకొకటి సెరటోనిన్ అంటారు. డోపమైన్ అనేది హ్యాపీ హార్మోన్ అంటారు. సెరటోనిన్ అనేది సాడ్ హార్మోన్ అంటారు. హ్యాపీ హార్మోన్ ఏం చేస్తుంది, డోపమైన్ అది రిలీజ్ అయితే మనం సంతోషంగా ఉన్నట్లు ఫీల్ అవుతాం. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, బాగా ఫిజికల్ యాక్టివిటీ వర్క్ చేసినప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది యూజువల్గా. లేకుంటే మనం సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు, ఏదైనా సంతోషమైన విషయాల్ని మనం కళ్ళ ద్వారా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రేస్ బ్రెయిన్కి రీచ్ అయ్యి అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది అంటే, యూవీఏ రేస్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనల్ని అంటే ఈ బ్రెయిన్లో ఉన్న ఆ గ్లాండ్స్ని యాక్టివేట్ చేసి ఆ హార్మోన్స్ని రిలీజ్ చేపిస్తున్నాయి అని అర్థం. సో యూవీ రేస్ కూడా ఇంపార్టెంట్. అన్ని అంటే సూర్యకిరణాల్లో వచ్చే ప్రతి ఒక్క లైట్ రేస్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మన సూర్యుడిని మనం ఇంట్లోనే కూర్చునేసి మిస్ చేయకూడదు. సో ఎవ్రీ టైం మార్నింగ్ అట్లీస్ట్ 15 మినిట్స్, ఆఫ్టర్ 10 o'clock ఒక 15 మినిట్స్, మళ్ళీ ఈవినింగ్ ఒక 15 మినిట్స్. సో ఉంటే చాలండి, మన బాడీ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.